మీరెప్పుడైనా ఆలోచించారా? మన కంటికి కనిపించని ఒక అద్భుతమైన ప్రపంచం మన చుట్టూనే దాగి ఉందని? అవును. అవే సూక్ష్మజీవులు. ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే, వాటిని మనం నేరుగా కళ్ళతో చూడలేం. వాటిని చూడాలంటే మనకు ఖచ్చితంగా సూక్ష్మదర్శిని అనే పరికరం కావాల్సిందే. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ చిన్న చుక్కను చూడండి. అది మీకు కనిపిస్తుంది కదా! సరే. ఇప్పుడు ఆ చుక్క చుట్టూ ఒక ఎరుపు రంగు వృత్తాన్ని గీద్దాం. ఒక్కసారి ఊహించండి. కేవలం ఆ చిన్న చుక్కలోనే సుమారు 1,00,00,000 బ్యాక్టీరియా ఉండొచ్చు. షాకింగ్‌గా ఉంది కదా! ఈ సూక్ష్మజీవులు అంత చిన్నగా ఉంటాయి మరి. ఇవి మనకు కనిపించకపోయినా మన రోజువారీ జీవితంలో ఇవి పోషించే పాత్ర మాత్రం చాలా పెద్దది. అసలివి మనతో ఎలా కలిసిపోయి ఉన్నాయో ఈ అద్భుతమైన జీవుల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇవి మనకు కనిపించకపోతే ఎక్కడ వెతకాలి అని మీకు సందేహం రావచ్చు. నిజం చెప్పాలంటే సూక్ష్మజీవులు అక్షరాల ప్రతి చోట ఉంటాయి. మనం పీల్చే గాలిలో కూడా అవి ఉన్నాయి. ఇక నీటి విషయానికొస్తే అది పెద్ద చెరువైనా, పారే నది అయినా, వర్షం పడినప్పుడు రోడ్డు మీద నిలిచే చిన్న చిన్న గుంటలైనా సరే అవి అక్కడ ఉంటాయి. అలాగే ఇవి మట్టిలో కూడా ఉండి మొక్కలు పెరగడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు జంతువుల్లో చివరకు మన శరీరంలో కూడా ఇవి ఒక భాగమే. ఉదాహరణకు చిక్కుడు జాతికి చెందిన లెగుమినేసి మొక్కల వేర్లలో ఇవి నివసించి గాలిలోని నైట్రోజన్ని గ్రహించి మొక్కకు అవసరమైన ప్రోటీన్గా మార్చడంలో సహాయపడతాయి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మరియు కొంచెం భయం పెట్టే విషయం వినండి. మీరు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత కూడా మీ చేతుల మీద 10 నుండి 1,00,000 వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. నమ్మశక్యంగా లేదు గదా! అవును. అలాగే చెత్త కుప్పల్లో, మురుగునీటిలో కూడా ఇవి విపరీతంగా ఉంటాయి. ఇవి తెర వెనుక ఉండి నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటాయి. వీటిలో కొన్ని మనకు ఫ్రెండ్స్‌లా మేలు చేసే ఉంటే, మరికొన్ని శత్రువుల్లా చెడు జేస్తాయి. వీటి గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. ఇవి ఒంటరిగా ఉంటాయా? లేక గ్రూపులుగా ఉంటాయా? కొన్ని సూక్ష్మజీవులు లోన్ వోల్ఫ్స్ లాంటివి. ఉదాహరణకు అమీబా మరియు పారామీసియం. ఇవి ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా బతికేస్తాయి. వీటికి తమ జాతికి చెందిన ఇతర జీవుల సపోర్ట్ అస్సలు అవసరం లేదు. భలే ఇండిపెండెంట్ కదా! కానీ ఇంకొన్ని అలా ఉండవు. బ్యాక్టీరియా లాంటివి మాత్రం తరచుగా గుంపులు గుంపులుగా అంటే సహనివేశాలుగా నివసిస్తాయి. ఉదాహరణకు మన పళ్ళ మీద బ్యాక్టీరియా ఒక కాలనీని ఏర్పాటు చేసుకుంటుంది. దాన్ని మనం దంతఫలకం అంటాం. అంటే డెంటల్ ప్లాక్. అంటే మీ నోటిలో బ్యాక్టీరియా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని కట్టుకుందన్నమాట. ఇక మౌల్డ్ విషయానికొస్తే ఇది ఆకులు మరియు చనిపోయిన మొక్కల మీద కాలనీలను ఏర్పాటు చేసుకునే ఒక రకమైన సూక్ష్మజీవి. మీరు అరటిపండ్లు లేదా ఇతర కూరగాయలు కుళ్ళిపోయినప్పుడు వాటి మీద బూజు రావడం చూసే ఉంటారు కదా! అవే శిలీంధ్రాలు. ఇవి కూడా కాలనీలుగా నివసిస్తూ దొరికిన ఆహారం మీద కలిసికట్టుగా పెరుగుతాయి. సరే, ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం. సూక్ష్మజీవులు ఏకకణ లేదా బహుళకణ జీవులుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు విడమరిచి చూద్దాం. ముందుగా ఏకకణ జీవులు. పేరులోనే ఉంది. ఏక అంటే యూని అని. యూని అంటే సింగిల్ అని. అంటే వీటి పూర్తి శరీరం కేవలం ఒకే ఒక్క కణంతో తయారవుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు. సార్, బతకడానికి అవసరమైన పనులన్నీ ఆ ఒక్క కణం ఎలా చేస్తుంది అని. కానీ అది చేస్తుంది. అదే నిజం. ఆహారం తీసుకోవడం, పెరగడం, పిల్లల్ని కనడం ఇలాంటి జీవక్రియలన్నీ ఆ ఒక్క చిన్న కణమే నిర్వర్తిస్తుంది. దీనికి మంచి ఉదాహరణగా మనందరికీ తెలిసిన అమీబియా మరియు పారమీషియం. అలాగే చెప్పుకోవాలంటే బ్యాక్టీరియా. ఇవన్నీ ఏకకణ జీవులు. చూసారుగా, ఒకే కణం అన్ని పనులు చక్కబెడుతోంది. మరోవైపు చూస్తే మనకు బహుళకణ జీవులు ఉన్నాయి. ఇక్కడ మల్టీ అంటే బహుళ. బహుళ అంటే ఏంటి అర్థం?
ఈ జీవుల్లో కణాలన్నీ కలిసి టీం వర్క్‌గా పనులు చేస్తాయి. ఉదాహరణకు బ్రెడ్ మీద కనిపించే మౌల్డ్ స్పోర్స్ ఇవి బహుళకణ జీవులు. అలాగే వర్షం పడినప్పుడు రాళ్ళ మీద మరియు చెట్ల మీద ఆకుపచ్చగా జిగటగా పాచి కడుతుంది కదా! అవే శైవలాలు. ఇవి కూడా ఒక బహుళకణ జీవులే. అంటే వీటిలో జీవక్రియలు జరగడానికి చాలా కణాలు కలిసి పనిచేస్తాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే జంతువులు, మొక్కలు, చివరకు మనం కూడా బహుళకణ జీవులమే. మన శరీరంలో కోట్లాది కణాలుంటాయి. ఇవి కలిసి కణజాలాలుగా ఏర్పడతాయి. ఆ కణజాలాలన్నీ కలిసి అవయవాలుగా మారతాయి. ఇలా ఇవి అనేక పనులను నిర్వర్తిస్తాయి. ఇంత సంక్లిష్టమైన జీవులను తయారు చేయడానికి ఈ కణాలన్నీ ఎలా కలుస్తాయో ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇప్పుడు సూక్ష్మజీవుల వర్గీకరణలో అత్యంత మరియు ఆసక్తికరమైన అంశాన్ని చూద్దాం. అదేంటంటే వాటిలో న్యూక్లియస్ ఉందా లేదా? అంటే కేంద్రకం ఉందా లేదా అని. కొన్ని కణాల్లో కేంద్రకం మరియు త్వచంతో కప్పబడిన కణాంగాలు ఉంటాయి. మరికొన్నిటిలో ఉండవు. ఉదాహరణకు అమీబాని తీసుకుంటే ఇందులో స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. అమీబా లోపల త్వచంతో కప్పబడిన కేంద్రకాలు మనకు కనిపిస్తాయి. కానీ బ్యాక్టీరియా విషయానికొస్తే అలా లేదు. వాటికి కేంద్రకం ఉండదు. అలాగే త్వచంతో కప్పబడిన కణాంగాలు కూడా ఉండవు. దీని ఆధారంగానే శాస్త్రవేత్తలు వీటిని 2 రకాలుగా విభజించారు. స్పష్టమైన కేంద్రకం ఉన్న వాటిని నిజకేంద్రక కణాలు అని పిలుస్తారు. అంటే యూకారియోట్స్. మరి కేంద్రకం లేదా కణాంగాలు లేని వాటిని ఏమంటారు? వాటిని కేంద్రపూర్వ జీవులు అని పిలుస్తారు. వీటి మధ్య మరొక ముఖ్యమైన తేడా ఉంది. నిజకేంద్రక జీవుల్లో డిఎన్ఏ ఒక పద్ధతిలో మరియు లీనియర్‌గా కేంద్రకంలో భద్రంగా దాచబడి ఉంటుంది. అదే కేంద్రక పూర్వ జీవుల్లో అయితే డిఎన్ఏ గుండ్రంగా ఉండి కణద్రవ్యంలో స్వేచ్ఛగా తేలుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. నిజకేంద్రక జీవులనేవి ఏకకణ జీవులు కావచ్చు లేదా బహుళకణ జీవులు కూడా కావచ్చు. ఉదాహరణకు మనం ముందు చెప్పుకున్న అమీబా ఒక ఏకకణ నిజకేంద్రక జీవి. అదే జంతువులు, మొక్కలు, శిలీంధ్రాలైతే బహుళకణ నిజకేంద్రక జీవులు. కానీ కేంద్రక పూర్వ జీవులు మాత్రం ఎప్పుడూ, ఎల్లప్పుడూ ఏకకణ జీవులే. ఇందులో మినహాయింపేమీ లేదు. ఇక్కడ పిల్లలు తరచుగా ఒక తప్పు అర్థం చేసుకుంటారు. ప్రోకారియోట్స్‌కు కేంద్రకం లేదు కదా! మరి వాటికి జన్యు సమాచారం కూడా ఉండదా అని. వాటికి కూడా ఉంటుంది. అవి బతకడానికి, పని చేయడానికి అవసరమైన అన్ని సూచనలు వాటి డీఎన్ఏలో ఉంటాయి. కాబట్టి కణ నిర్మాణం ఆధారంగా మనం జీవులను నిజకేంద్రక జీవులు లేదా కేంద్రక పూర్వ జీవులుగా విభజిస్తాం. కానీ సూక్ష్మజీవులను కేవలం కేంద్రకం ఉందా లేదా అనే దాని ఆధారంగానే కాదు. వాటి ఆకారం మరియు అవి జరిపే జీవక్రియల ఆధారంగా కూడా వర్గీకరిస్తారు. ఈ విధంగా చూస్తే మనకు 4 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. శైవలాలు, శీలింధ్రాలు, బ్యాక్టీరియా మరియు అమీబా వంటి ప్రోటోజోవాలు. కాబట్టి మనం వైరస్‌లను అస్సలు మర్చిపోకూడదు. వైరస్‌ల గురించి మాట్లాడితే 2019 నుండి 2021 వరకు కోవిడ్-19 అది సృష్టించిన బీభత్సాన్ని ఎవరు మర్చిపోగలరు? ఆ కంటికి కనిపించని చిన్న వైరస్ మన ప్రపంచాన్ని ఎలా తలకిందులు చేసిందో ఈ సూక్ష్మజీవులు ఎంత శక్తివంతమైనవో మనకు అర్థమవుతుంది. కాబట్టి మొక్కలకు సాయం చేసే బ్యాక్టీరియా లాంటి మంచి జీవులైనా సరే, లేదా వైరస్‌ల్లాంటి ప్రమాదకరమైనవైనా సరే, ఈ చిన్న జీవులను మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.